హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. చూడవే, నీకోసమే కదా వాడు జాగ్రత్త పడుతుంది అని మానస గారు గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడుతూ ఉంటే, మీ అబ్బాయి గారి జాగ్రత్త మీకు నచ్చిందిగా అత్తమ్మా, మీకు మీ అబ్బాయికి నచ్చింది తీసుకోండి అని అప్పుడే ఇంట్లోకి వస్తున్న రాజుని చొరచొర చూస్తూ రూమ్లోకి వెళ్ళిపోయింది సహస్ర. రౌడీ బేబీ, కమ్ ఫాస్ట్ అని అయ్యగారి పక్కనే ఉన్న అభి కోసం ఎగురుకుంటూ ఎదురు వెళ్ళింది క్యూటీ బేబీ. లక్కీ ఫెలోవి అని లాయర్ బాబు మీద జలసి చూపిస్తూ అలిగిన హంస పాప కోసం వెళ్ళాడు రాజ్. ఏంటమ్మా, జంబలకిడి పంబ మన ఇంట్లో కనిపిస్తుంది అని సుజాతమ్మ బుగ్గలు నొక్కుంటే, నీ నోరు ఊరికే ఉండదా? పిల్లల కోసం ఏమైనా చేయమని సుజాతమ్మని మానస గారు వంటింట్లోకి తరిమేస్తే సాయం చేయడానికి వెనక్కి వెళ్లారు పెద్దమ్మ కూడా. నందిత, మీరు చూస్తూ ఉండండి, నేను సహస్రని తీసుకొస్తాను అని లేచిన మానస గారికి అడ్డుపడి, వదిన లోపలికి వెళ్ళింది అన్నయ్యకి మామూలు ఇవ్వడానికి, ఇప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు పెద్దమ్మా అని తన గ్రేట్ బ్రెయిన్ లోని ట్రెండింగ్ ఫీలింగ్ ని బయట పెట్టింది క్యూటీ బేబీ. పొట్టి పాప గట్టి బ్రెయిన్ లోని ఆలోచనకి మానస గారు కళ్ళు పెద్దవి చేస్తే సిగ్గుపడుతున్న క్యూటీ బేబీ నెత్తి మీద ఒక్కటి పీకాడు అభి. మమ్మీ, చూడను ఎల్లుడు కొడుతున్నాడు అంటూ డైనోసార్ మమ్మీ చంకలో దూరిపోయి గొడవ స్టార్ట్ చేసిన క్యూటీ బేబీ, నేను నిజమే చెప్పాను, అక్కడ తుంటరి తిల్లానే నడుస్తుంది, కావాలంటే వెళ్ళి చూసుకోండి అని మళ్ళీ సిగ్గుపడుతూ భుజం చుట్టూ చీర కప్పుకొని, నువ్వే వస్తావు అని ముడుచుకున్న మొహంతో మానస గారిని పట్టుకొని కులుకుతూ చెప్తూ ఉంటే, నేను చెప్పానా తారమాల్సింది నన్ను కాదు ఆ తింగరి మేళన్నని అని అంటూ కిచెన్ గుమ్మం దగ్గర నుంచి అరుస్తున్నారు సుజాతమ్మ. హుసే ముసలి, నా గురించి మాట్లాడొద్దని చెప్పానా అంటూ లేగదుడలా సోఫా మీద నుంచి దూకి సుజాతమ్మ మీదకి ఉరుకుతున్న క్యూటీ బేబీని ఆ మాత్రం గాలిలో లేపి భుజం మీద వేసుకొని, నీ మామూలు నీకు పడితే గాని నువ్వు సెట్ అవ్వవు అని గదమాయిస్తూ పైన తన రూమ్కి పట్టుకుపోయాడు అభి. ఏడు పిల్లల తుంటరి ఆటలకి మొహమాటపు సిగ్గుతో నందిత మానస ఇద్దరు మొహాలు చూసుకున్నారు. వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారక్క, ఈలోపు మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మీకు సెంటిమెంట్ కదా, అమ్మవారికి చీర తీయండి అని శాలిని గుర్తు చేయడంతో ఇక కూర్చున్నారు మానస. అరగంటకి సెట్ అయిన నలుగురు చట్టా పట్టలేసుకొని 2 గంటలకి బయటకు వస్తే అందరికీ వేడి వేడి స్నాక్స్ గ్రీన్ టీ ఇచ్చే సుజాతమ్మ సహస్రకు మాత్రం ఫ్రూట్ స్నాక్స్ ఇచ్చి బ్యాచ్ లో జాయిన్ అయింది. సైలెంట్ గా సహస్ర పక్కన పెడుతున్న ఫ్రూట్ బౌల్ కి షార్ప్ లుక్ వేశాడు రాజ్. 2 టైమ్స్ తిన్నాను, ఇప్పుడు వద్దు అంటూ ముద్దు మొహంతో మారం చేస్తూ ఉంటే, మిస్ చేసావో మసాలా యాడ్ చేస్తా అని చెవిలో హాట్ వార్నింగ్ ఇచ్చి స్నాక్ ప్లేట్ లాక్కుని ఫ్రూట్ బౌల్ సహస్ర చేతిలో పెట్టాడు. ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయిరా, బలవంతంగా ఇచ్చినా ఇమ్మడదు అని మాట అడ్డం వేసిన మానస గారు ఫ్రూట్ బాల్ జయదేవ్ గారికి ఇచ్చి స్నాక్స్ తినమంటే బాబుని చూసింది సహస్ర. అమ్మ మాట కదా, అయ్యగారిక అబ్జెక్ట్ చేయలేదు. కానీ జయదేవ్ గారికి మాత్రం వెంటనే ఆర్డర్ వేశాడు. మార్నింగ్ కల్లా మన ఇంట్లో షెఫ్స్ ఇక్కడ ఉండాలి, హంస పాపకు డైట్ చార్ట్లోని క్యాలరీస్ కరెక్ట్ గా వెళ్ళాలి అని. అయ్యగారి కేరింగ్ కి శాడిస్ట్ అని ముద్దుగా మురుసుకుంటూనే తినడం స్టార్ట్ చేయబోతున్న సహస్ర నాపి, నువ్వు ఇంకా ఎంగిలి పడలేదు కదా, ఈ చీర అమ్మవారి దగ్గర పెట్టిరా అంటూ పసుపు రంగు పచ్చ బోర్డర్ కంచిపట్టు చీరిచ్చారు మానస. మన ఇంట్లో ఏ శుభకార్యం మొదలు పెట్టినా అమ్మవారికి పసుపు కుంకుమలతో తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ అని జయదేవ్ గారు చెప్పింది కూడా విని రాజ్ని చూస్తే నో రెస్పాన్స్. అయ్యగారు అటువంటివి ఫాలో అవ్వరు, ట్రస్ట్ చేయరు. బట్ ఇంట్లో అందరికీ సెంటిమెంట్. అనుమానపు ఛాయలతో తన మీదే కళ్ళు నిలిపిన సహస్రతో, వెయిట్ ఉందా, హెల్ప్ చేయనా అన్నాడు వెటకారంగా. నో నీడ్ అని పెదవి విరిచి శారీతో దేవుడి గదికి వెళ్ళింది సహస్ర. దీపక్ చూపించిన నరకానికి ప్రీతి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్తే అప్పటికి తన కోసం వెయిట్ చేస్తూ కనిపించారు పేరెంట్స్. ఇది వరకట్లా వాళ్ళతో కోపం పట్టుదల రెండూ లేవు. కానీ ఏదో అర్థం కాని తెలియని టెన్షన్తో బాధపడుతూ ఉంటే వాళ్ళని చూసి కూడా చూడనట్టే పైకి వెళ్తున్న ప్రీతిని ఆపి, నీతో మాట్లాడాలి అన్నారు మనోజ్. తండ్రి మాటకి నిలబడింది కానీ వెనక్కి తిరిగి కూడా చూడని ప్రీతి నుంచి ఎటువంటి ప్రశ్న లేదు. అభిరాజ్ నీకోసం ట్రై చేశారు, కాంటాక్ట్లో లేవు
అంటూ మనోజ్ లేచి వచ్చినా ప్రీతి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు అని స్ట్రెస్ చేసి అడుగుతున్న తండ్రి అనుమానానికి ముందుకు కదిలింది ప్రీతి. మాట్లాడాలి ప్రీతి అని రాగిణి గారు గట్టిగా అరవడంతో ఆగిన ప్రీతి చెప్తే వెళ్తాను అన్నట్టు నిలబడిందే కానీ వెనక్కి కూడా తిరగలేదు. నిన్ను ఏది అడగకూడదు, ఇదే కదా నీ ఆన్సర్ అని సీరియస్ అయ్యారు రాగిణి. పేరెంట్స్ ని మించిన బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకే చెప్పండి, ఇక మనకేం చెప్తుంది, జస్ట్ లీవ్ ఇట్ రాగిణి అని ఆవిడికి అడ్డుపడిన మనోజ్ గారు రాజ్ సహస్రాల ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ గురించి చెప్తూ ఉంటే గిరుక్కున వెనక్కి తిరిగిన ప్రీతి కళ్ళలో షాక్తో కూడిన సందేహాలు. ఇది కోర్టు కోసం కాదు, వాళ్ళ ప్రేమ కోసం. ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి, అందరికీ తెలిసేలా మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇంకా అభిక్యూటీల మ్యారేజ్ రిసెప్షన్ కూడా ఉంది అని మనోజ్ గారు చెప్తూనే ఉన్నా ఎవరో బలంగా పట్టి లాగినట్టు ముందుకు అడుగు వేసిన ప్రీతి ఊపిరి బిగబట్టి పైకి పరుగులు తీస్తూ ఉంటే మనం వెళ్ళాలి అని కింద నుంచి అరిచి చెప్తున్నారు మనోజ్. పడుతూ లేస్తూ పైకి వెళ్ళి ఎవరో తరుముతున్నట్టే డోర్ లాక్ తీసి లోపలికి వెళ్ళిన ప్రీతి బిహేవియర్ వాళ్ళని మళ్ళీ భయపెడుతూ ఉండగానే బళ్ళున డోర్ క్లోజ్ చేసుకున్న సౌండ్ కి అదిరిపడ్డ రాగిణి మనోజ్ కళ్ళలో నిస్సహాయత కన్నీరై నిండుకుంటే, ప్రాబ్లం లేదు అని ఎలా అనుకుంటున్నారు డాడ్? ప్రాబ్లం ఉంది, చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం దీపక్ అని మీకు తెలియదు, బట్ రాజ్ అభికి ఇద్దరికి తెలుసు. అయినా సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ప్రేమ కోసం పెళ్లి చేసుకుంటున్నారు. నా ప్రేమ కోసం సైలెంట్ గా ఉన్నాను, బట్ దీపక్ అలా ఉండడు. వాడు వెయిట్ చేస్తున్నాడు. నిరుపమ మిస్ అయిందన్న కోపం నా మీద చూపించాడు. ఈ సెలబ్రేషన్స్ లో వాడికి ఛాన్స్ దొరికితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోడు. వాడికి కావాల్సింది డైవర్షన్. హీఈస్ వెయిటింగ్ ఫర్ ఎ వీక్ మూమెంట్ అని ఒకటికి ఒకటి ఆలోచనలు పేర్చుకుంటున్న ప్రీతి దెయ్యం పట్టినట్టు జుట్టు పట్టుకొని ఊగిపోతోంది. క్షణానికి పెరుగుతున్న ఆ భారంతో తల పగిలిపోయేలా ఉంటే తలలో నరాలు చిట్లిపోతున్న నొప్పి. ఇక దాన్ని హ్యాండిల్ చేయలేని కంగారుతో వెంటనే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా అందులో తన పిల్స్ బాటిల్ కనిపించలేదు. హ్యాండ్ బ్యాగ్ విసిరికొట్టి మెడిసిన్ కబోర్డ్ ఓపెన్ చేసిన ప్రీతి అక్కడ స్పేర్ బాటిల్ నుంచి ఒకేసారి 2 పిల్స్ తీసుకుని మింగడమే. కళ్ళు మూసుకుంటూ డబ్బా వదిలేసింది. నిమిషాల మీద నెమ్మదిగా తలలో నొప్పి కంట్రోల్ అవుతూ ఉంటే వణుకుతున్న చేతులు ప్రీతి స్వాధీనంలోకి రావడంతో సిగరెట్ లైట్ చేసి కూర్చున్న ప్రీతి దీపక్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ప్లాన్స్ లో చేంజెస్ మొదలుపెట్టింది. సంధ్య వేళ చేసిన దీపారాధన వెలుగులో పెరటి పూల అలంకరణలతో సాక్షాత్కరిస్తున్న జగన్మాత ఆ ఇంటికి ఇలవేల్పు. నమ్మిన తల్లి కళ్లకు నిండుగా మనసుకు ప్రశాంతతను కలిగిస్తున్న ఆ పరాశక్తి ముందు మోకరిల్లి నమస్కరించింది సహస్ర. మానస గారు వచ్చిన దగ్గర నుంచి 2 పూటల నిత్య దీపారాధన ఆవిడే తీసుకున్నారు. రాజ్ వచ్చిన దగ్గర నుంచి ఇక పూజ సమయానికి వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది సహస్రకు. ఉదయం స్నానం చేసి నమస్కరించుకోవడం, అత్తగారు పిలిచి హారతిస్తే అందుకోవడం తప్ప ఆ తల్లి ముందు ఈ విధంగా మోకరిల్లింది ఈ 10 రోజుల్లో ఒక్కసారి కూడా లేదు. దేవుడు గదిలోకి వచ్చిన సహస్ర పట్టు చీర అమ్మవారి ముందు చేతులు జోడించి అన్ని దూరం చేసి అనాథులు చేసావనుకున్న క్షణంలో రాజ్ నిన్న జీవితంలో పంపి అనురాగాన్ని పంచే అన్ని బంధాలను మళ్ళీ నా చుట్టూ నిలిపావు. ఈ బంధాలు ఎప్పటికీ నాకు దూరం కాకూడదు. నా ప్రేమ, నా కుటుంబం, నా వాళ్ళతో ఈ జీవితం ఇలాగే సంతోషంగా సాగిపోవాలి అని బలంగా కోరుకుంటోంది. నా కుటుంబం అనుకున్న సహస్ర మనసులో ఆ క్షణం దీపక్, ప్రీతి కూడా ఉన్నారు. పాప పుణ్యాలు దైవానికి ఎరుక, కర్మానుసారం మనిషి గమనం. ఆ కోరిక సరైనదేమో. రెపరెపలాడుతున్న దీపాలు స్థిరంగా నిలిచాయి. ప్రజ్వరిల్లిన ఆ కాంతిలో వరాలు కురిపిస్తున్నట్టుంది ఆ తల్లి పసిడి మోము. దేదీప్యమానమైన ఆ జగజ్జనని పాదాలు తాకి పట్టుచీర తల్లి ముందు ఉంచిన సహస్ర కళ్ళు పూజా మందిరం పక్కనే ఉంచిన తాంబూలం మీద నిలిచాయి. పెద్ద అంచు పండు మిరప పట్టుచీర గుండె మీదుగా భుజంపై వేసుకుంటూ వచ్చిన సహస్రను చూస్తున్న అందరూ స్థాణువైపోయారు. ఇంత మంచి శారీ ముందుగానే సెలెక్ట్ చేసి నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారా అని ప్రశ్నిస్తున్న సహస్ర ఫేస్లో దాని తాలూకు ఇష్టం మెరుస్తోంది. విషితతో ఎంగేజ్మెంట్ అనుకున్నప్పుడు ఫాస్ట్ గా రాజ్ విషిత కోసం సెలెక్ట్ చేసిన శారీ, అదే అమ్మవారు పొందించిన శారీ తిరిగి జ్యోతిష్యులు గారు
తిప్పి పంపిన శారీ. ఆ శారీ స్టోరీ తెలిసిన అందరిలో సందిగ్ధాశ్చర్యం, బాధ కన్నీళ్లతో పాటు సంతోషం కూడా తొంగి చూసింది. బట్ దిగ్గున లేచిన రాజ్ విసురుగా శారీ చేతిలోకి తీసుకొని, "ఏది నీది కాదు, వేరేది సెలెక్ట్ చేసుకో" అంటుంటే వ్యతిరేకం లేదు సహస్రలో. అలాగే ఇష్టం కూడా లేదు. తనది కాదు అనేసరికి అనుమానంతో కూడిన డిసప్పాయింట్మెంట్ తనలో. అయితే సడన్ గా మారిన రాజ్ ఎమోషన్ కి, "ఆ శారీ ఎవరి కోసం తీసుకున్నారత్తమ్మా" అని అడిగితే, "ఎవరి కోసం తీసుకున్నా నీది కాదు" అని తేల్చి చెప్పిన రాజ్ ఆ శారీ మానస గారి ఒడిలోకి విసిరేసి, "ఇక్కడికెలా వచ్చింది" అన్నాడు సీరియస్ గా. కొడుకుది కోపం కాదు అని తెలిసిన మానస గారు దాని వెనక కనిపిస్తున్న బాధకి ఆన్సర్ చెప్పలేదు. "రేపు శుక్రవారం ఇక్కడే గుడిలో అమ్మ ఇస్తాను అంటే ఉదయం నేనే తెప్పించాను" అని జయదేవ్ గారి ఆన్సర్ ఇవ్వడంతో మడతలు చెదిరిన ఆ శారీ నెమ్మదిగా తిరిగి మడతలు పెడుతున్న ఆవిడ కళ్ళలో కన్నీళ్లు తెరులుతున్న ఆప్యాయతకి, "ఆ శారీ ఎవరి కోసం తీశారు" అని ఈసారి అందరిని ఉద్దేశించి ప్రశ్నించింది సహస్ర. రాజు మళ్ళీ రియాక్ట్ అయ్యే లోపే అభి లేచి అతన్ని హోల్డ్ చేస్తూ ఉంటే, ఈసారి సుజాతమ్మ చెప్పేసింది విషిత కోసమని. ఒకలాంటి షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో సుజాతమ్మ చెప్పేది వింటూ రాజ్ మీద కళ్ళు నిలిపింది సహస్ర. "ఇక చాలు" అంటూ రాజు గద్దించడమే సుజాతమ్మ సైలెంట్ అయితే వెంటనే శారీ చేతిలోకి తీసుకుంది. తన ఇష్టాన్ని అర్థం చేసుకుంటూ మిగతా స్టోరీ శాలిని కంప్లీట్ చేయడంతో సహస్ర ముఖంలో కాంతి చేరింది. "అదొద్దు, నీకు శారీ కొనలేని బికారిని కాను నేను. దానిని మించినవి చాలా ఉన్నాయి, మరొకటి తీసుకో" అని సున్నితమైన గాంభీర్యంతోనే హెచ్చరింపుగా రాజ్ చెప్తూ ఉంటే అందరి ముందు రాజ్కి ఎదురు చెప్పలేక మానస గారిని చూస్తూ, "ఇది మా హక్కు" అంటూ మళ్ళీ గుండెల మీద శారీ వేసుకుని, "చూడత్తమ్మా, మా ముగ్గురికి ఎంత బాగుందో. లక్షలు పోసి మరొకటి కొనుక్కోగలము, కానీ ఇన్ని రోజులు నా కోసం ఎదురు చేసిన ఈ చీరతో ఏది సరిసమానం కాదు. పెళ్లికి ఇష్టం లేకపోతే సీమంతానికి కట్టుకుంటాను. నాకు శారీస్ మీద పెద్ద టేస్ట్ లేదు. నేను ఏది కట్టుకున్నా అది మీ అబ్బాయి కోసమే. నాకు ఏది బాగుంటుందో నాకన్నా మీ అబ్బాయికే తెలుసు. మా ఇద్దరి ఫేవరెట్ కలర్ కూడా ఇదే" అని రాజ్ని చూస్తూ చెప్పి, "ఇది మాత్రం నాది, నాకు దక్కాల్సింది" అనేసి చీరతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర. ఆ నిర్ణయం వెనక సహస్ర నమ్మకం ఎంత బలంగా ఉందో అందరికీ అర్థమైంది. విషిత గతమే, కానీ రాజ్ జీవితంలో ఒక భాగం, తుడిచిపెట్టేసేది కాదు. అయితే ఆ గతం తిరిగి రిపీట్ అవ్వకూడదని, ఎవ్వరికీ ఎటువంటి బాధ కలిగించకూడదని రాజ్ తాపత్రయం. అది చీర మాత్రమే కావచ్చు, కానీ అది రాజ్ ఇష్టం. తెలియని తనంతో అప్పుడు విషిత వదులుకుంటే కొడుకు ఇష్టం మరొకరికి వెళ్ళకూడదన్న స్వార్థంతో అమ్మవారి పాదాల చెంత పెట్టారు మానస. వాసన చూసిన పువ్వు, వాసన చూసిన నైవేద్యమే భగవంతుడికి సమర్పించకూడదన్నది నానుడి. మరి మనసు పడ్డ ఇష్టాన్ని మన తెలియని తలంతో ఆ తల్లి పాదాల చెంత పెడితే ఎలా స్వీకరిస్తుంది? అందుకే చల్లని ఆ తల్లి తిరిగి ఈ తల్లి చేతికి అందించింది. రాజ్ ఇష్టం అంతకన్నా ఇష్టంగా ఇప్పుడు సహస్ర అందుకుంది. మానస గారికి మహా సంతోషంగా ఉంది. "ఆ రోజు పూజ గదిలో నువ్వే మీ అమ్మకు చెప్పావు కదరా, రాసి పెట్టుంటే అందుకునే వాళ్ళే వచ్చి తీసుకుంటారని. ఆ రోజు నువ్వు కూడా ఆపలేవని. ఇప్పుడు అదే జరిగింది. జ్యోతిష్యుల వారు అది సహస్ర కోసమే తిరిగి పంపారేమో. ఇవ్వకుండానే సహస్ర చేతికి చేరింది. ఇంతకు మించి నువ్వు సాగతీయొద్దు" అని మందలింపుగా చెప్పారు జయదేవ్. వెంటనే ప్రధానం కోసం ఒకటి, ఎంగేజ్మెంట్ కోసం ఒకటి అని తీసిన 2 చీరలు మానస గారి వడిలో పడేసి, "మిగతావి నువ్వు చూడు, దానికి శారీస్ గురించి ఐడియా లేదు" అని చెప్పి గార్డెన్లోకి వెళ్ళిపోయాడు రాజ్. అయ్యగారు వెళ్ళడమే లాయర్ బాబుని చూసింది క్యూటీ బేబీ. వదిలేసి వెళ్ళను అన్నట్టు హ్యాండ్ ప్రెస్ చేసి పట్టుకుంటే, "అన్నయ్య మూడిగా ఉన్నాడు, వెళ్ళు" అని గుసగుసగా చెప్పింది క్యూటీ బేబీ. అందరినీ ఒకసారి చూసి, "నాకు బ్లాక్ ఇష్టం" అని క్యూటీ చెవిలో సన్నగా చెప్తే, "తెలుసు" అంది చాలా నార్మల్గా. "శుభకార్యాలకు అది సెట్ అవ్వదు" అని చెప్తే, "నీ ఫేవరెట్ బ్రౌన్ టచ్ చేసావో డిప్ప పగులుతుంది" అని హెచ్చరించగానే మూతి ముడిచిన క్యూటీ బేబీకి, "మన పర్సనల్ స్పేస్ లో మన ఫేవరెట్ కలర్స్ పెట్టుకుందాము. రైట్ నౌ అత్త ఆంటీ సెలక్షన్ తో ఫంక్షన్ కి సెట్ అయ్యేలా తీసుకో" అని
చెప్పి రాజ్ కోసం వెళ్ళాడు అభి. ఇక వాళ్ళను డిస్టర్బ్ చేయలేదు. ఇంట్లో వాళ్ళందరికీ తీసేసుకున్నారు ఆ రోజే. హోంలోని పిల్లలకి, మిగతా వారికి జయదేవ్ గారు చూస్తాను అనడంతో ఇక అక్కడితో ముగిస్తే అది పూర్తవడమే. నందిత గారు టెర్రస్ పైకి వెళ్తూ ఉంటే గమనించిన అమర్నాథ్ కాసేపటికి పైకి వచ్చారు. పెళ్లికి ముందెప్పుడో అలా టెర్రస్ పైన ఆరు బయట గడిపింది నందిత. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒంటరిగా సైలెంట్ గా ఉంటున్న నందిత బిహేవియర్ అమర్నాథ్ గారిని కొంచెం భయపెడుతూ ఉన్నా వదలకుండా ఇష్టంగా వెంటే ఉంటున్నారు. టెర్రస్ పై నుండి గార్డెన్ లో ఉన్న అభి రాజ్ని అబ్జర్వ్ చేస్తున్న నందిత గారి పక్కనే వచ్చి నిలబడ్డారు అమర్నాథ్. మాటలు లేకుండా కదిలిపోతున్న నిమిషాలకి ఇబ్బందిగా ఫీల్ అవుతూ, ఏదైనా మాట్లాడు నందు అని అమర్నాథ్ గారు అడగడంతో తల తిప్పి చూస్తే, నువ్వు సీరియస్ డైనోసార్లా ఉన్నా చాటుగా వెనక తిట్టుకుంటాను గాని ఇలా సైలెంట్ గా ఉంటే మిస్ అవుతున్న ఫీలింగ్. నిన్ను నీకు వదిలేయడం నాదే మిస్టేక్. ప్లీజ్ నందు, ఇక మీదట ఏదైనా నీతోనే డిస్కస్ చేస్తాను ఓపెన్గా. నీకు కోపం వచ్చినా సరే సారీ చెప్తాను అని సంజయ్ ఇచ్చారు అమర్నాథ్. "మ్, నా మీద ఇష్టంతో నన్ను నాకు వదిలేయటం ఇట్స్ నాట్ ఎ మిస్టేక్. ఇట్స్ యువర్ లవ్ అమర్నాథ్. నేనే తెలుసుకోలేకపోయాను. నాకు నేనే కరెక్ట్ అన్న ఒక అహంకారంలో పర్ఫెక్ట్ అన్న పిచ్చితో మిమ్మల్ని డామినేట్ చేయడానికి చూశాను. అడ్జస్ట్ అవుతూ భరిస్తూ చివరికి నటిస్తూ ఉన్నా కూడా నాకు నేను గ్రేట్ అన్న ఇమాజినేషన్లో మిగిలిపోయాను. పెళ్లికి ముందు నీకున్న స్మోకింగ్ నా కోసం మానేశావు. బట్ మళ్ళీ అది నీ దగ్గరికి రావడానికి నేనే రీజన్ అయ్యాను. ఇప్పుడే అన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాను. క్వశ్చన్ చేస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు. దట్స్ వై సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నా అని చెప్పుకోబోతున్న నందితలో మార్పు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఆ ఎమోషన్తో పాటు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇంకా టైం మేనేజ్ చేయాలనుకున్న అమర్నాథ్ వెంటనే నందిత గారిని హక్ చేసుకున్నారు. అటువంటి స్టెప్ ఊహించని నందిత మాటలు ఆపేయడంతో పాటుగా బాడీ కూడా ఫ్రీజ్ అయిపోయింది. అమ్మయ్యా, స్పీచ్ కంప్లీట్ అయింది అని రిలాక్స్ అయిన అమర్నాథ్ సేమ్ టైట్ హగ్ 2 నిమిషాలు కంటిన్యూ చేసి ఒక బ్రైట్ ఫేస్ తో వదిలి, ఇప్పుడు ఎందుకు పైకొచ్చావు అని ప్రస్తుతానికి తెస్తే తడబాటుతో దూరం జరిగి లాంగ్ బ్రేక్ తీసుకున్న నందిత స్లోగా తనని సెట్ చేసుకుంటూ, సిన్హా ఫ్యామిలీని తప్పుగా తీసుకున్నాను అని అన్నారు. దానికి అమర్నాథ్ మౌనంగా క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ ఇస్తే, భార్యని చంపేశాడని నేనే అన్నాను. హంతకులు ఎన్నో రహస్యాలున్నాయి. నా బేబీకి సేఫ్టీ ఉండదని భయపడ్డాను. బట్ ఐఎమ్ రాంగ్. విషిత మీద అందరిలో చాలా ప్రేమ ఉంది. అందరూ చాలా కొత్తగా ప్రౌడ్గా కనిపిస్తున్నారు అని గొంగళి పురుగు గూటిలో నుంచి బయటకు వచ్చిన సీతాకోక చిలుకల టీయర్స్తో ఎమోషనల్ అవుతూ ఈసారి నందితనే అమర్నాథ్ని హక్ చేసుకుంది. కొత్త బంగారు లోకాన్ని ఇప్పుడే చక్కగా చూస్తున్న భార్య ఎమోషన్ కి రియల్ హస్బెండ్ రోల్లో ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారు అమర్నాథ్. మీరెక్కడున్నారా అంటూ వినిపించిన శాలిని గొంతుకి ఇద్దరు ఒక్కసారిగా దూరం జరిగితే, డిన్నర్ టైం, అక్క బావ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది శాలిని. ఇద్దరు వెనక్కి తిరిగి ఒకేసారి గార్డెన్ లోకి చూస్తే రాజ్ పక్కన సహస్ర ఉంది. అభి లోపలికి వెళ్తున్నాడు. పిల్లలకి మంచి అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు, మనం కూడా వెళ్దాం అని అమర్నాథ్ చెప్పడంతో ఇక కిందకి వచ్చి డిన్నర్లో జాయిన్ అయ్యారు వాళ్ళు కూడా. ఒక చెయ్యి ఇస్తేనే మరొక చెయ్యి అందుకుంటుంది. విషిత వదులుకోవడం వల్లే నాకు దక్కింది. అది శారీ మాత్రమే కాదు, నీ ప్రేమ, నువ్వు, నీతో నా జీవితం నాకు కావాలి అంది సహస్ర. ఆర్డర్ వేయటం లేదు, రిక్వెస్ట్ చేయడం లేదు. తన నమ్మకం, తన ఇష్టం వ్యక్తపరుస్తుంది. తన రెక్క చుట్టుకుని భుజానికి వాలి మాట్లాడుతున్న సహస్ర తల మీద పెదవులు నిలిపి, నీ డెసిషన్ నిన్ను బాధ పెట్టనంత వరకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని క్లియర్గా చెప్పిన రాజ్ని తలెత్తి చూస్తే, అందరూ వెయిట్ చేస్తున్నారు, నువ్వెళ్ళు, ప్రీతికి కాల్ చేసొస్తాను అని చెప్పిన అయ్యగారి ముఖంలో ప్రశాంతత కనపడడంతో బుగ్గకి ముద్దిచ్చి త్వరగా రా అని వెళ్ళింది సహస్ర. బాత్ ఫినిష్ చేసుకుని అప్పుడే బయటకు వచ్చిన ప్రీతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చూసి ఆన్సర్ చేసింది. మెసేజ్ చేశావు అని సీరియస్ గా క్వశ్చన్ చేశాడు రాజ్. మర్చిపోయాను అని ఒకలాంటి విరక్తితో ప్రీతి చెప్తూ ఉంటే, గుడ్, మంచి స్టేజ్లో సెట్ అయ్యావు. దీనికి ప్రెజెంటేషన్గా జాబ్ పీకేశాను. వచ్చి ఫ్యామిలీ ఫంక్షన్లో జాయిన్ అవ్వు.
మార్నింగ్ మన ఇంటి బ్రేక్ఫాస్ట్లో కనిపించాలి. మిస్ అయితే సింగపూర్కి టికెట్స్ బుక్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేయడమే. సింగిల్గా నైట్కి కంపెనీ ఇవ్వాలనుకున్న ప్రీతి డ్రెస్ వేసుకుని కిందకి వచ్చి ఫ్యామిలీ డిన్నర్లో జాయిన్ అయింది. మరి రాజ్ చెప్పినట్టుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రాజ్ అభిని కలుస్తుందా? అభి రాజ్ ప్రీతితో ఏం మాట్లాడనున్నారు? ప్రీతి వాళ్ళను ఎలా ఫేస్ చేయనుంది? ప్రీతి విషయంలో దీపక్ నెక్స్ట్ టార్గెట్ ఏమిటి? నైట్ దీపక్ పార్టీలో ఏం జరగనుంది? శుభకార్యాలు సజావుగా సాగుతాయా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.